యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అమ్మగారు, అమ్మవారి ఫోటో దగ్గరికి వెళ్ళి తులసాకులు తీసుకొచ్చి నా చెల్లెలికి తినిపిద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు నేను వెళ్ళకూడదు. అందుకే ఈ చిట్కా పాటించాలని ఇలా చేశాను. మీ దయతోనైనా మా చెల్లెలికి కడుపు నొప్పి తగ్గిపోవాలి. చిట్టి ఊరుకో. అబ్బా, అమ్మ కాదే అక్క అనవే. అక్కర్లేదు అత్తయ్య, వదిన తీసుకొస్తుంది. నైని, ఏంటది? వేడి నీళ్లలో పుదీనా ఆకులు వేసి మరిగించి తీసుకొచ్చాను బాబుగారు. ఇది తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. తాగు చెల్లి. నా నోరు కాలిపోవాలనా? ఆ నోరు ఎలాగో భద్రంగా లేదు, కాలితే కాలింది. కాలదు, గోరువెచ్చగా చేసుకుని వచ్చాను. తాగు చెల్లి. నమ్మొచ్చా? అదేం ప్రశ్న సుమనా? ఖచ్చితంగా అలాగే అడుగుతుంది విశాల్. ఎందుకంటే ఎంతో కష్టపడి కడుపు తెచ్చుకుందా? చిచి, ఏం మాటలే అవి? నిజమే చెప్పాను. వక్రంగా ఆలోచిస్తే అపార్థమే చేసుకుంటారు. ఆ కష్టం ఊరికే పోదు. ముఖ్యంగా డెలివరీ అయితే మీరు ఇవ్వాల్సిన ఆస్తిని వదులుకోవడానికి చిన్న మరదలు సిద్ధంగా లేదు. పెద్ద మరదలా, మా మమ్మీ అన్నట్టు అబార్షన్ అయితే అవ్వదు. హలో హీరో, మీ ఆవిడకి నువ్వు గ్యారంటీ ఇవ్వడం కాదు, అలాంటిది ఏదైనా జరిగితే నాది పూచి అని హామీ ఇవ్వండి. ఇదేం ఫిట్టింగ్ బ్రో? ఒక పక్క సుమను నొప్పితో స్ట్రగుల్ అవుతుంటే బిజినెస్ చేస్తున్నారా? పెద్దబాబు గారు చెప్పిందే కరెక్ట్. ఒకవేళ అబార్షన్ అయితే 50 కోట్లు ఇస్తామని రాసేయమనండి. డమ్మో డమ్మ, ధనం కోసమా ఈ అగచాట్లు? నొప్పి పోట్లు పొడుస్తున్నా భరిస్తూ ఆస్తి కావాలన్నావంటే పైసమే పరమాత్మ అనేది నిజమే అన్నమాట. అంతేకాదు పావనమూర్తి, రిస్క్ తీసుకొని నైని ఇచ్చే పుదీనా వాటర్ తీసుకొని సుమన తాగేశాక జరగరాంది జరగచ్చు. బిడ్డ పోవచ్చు, ఆ బిడ్డను మోసే తల్లి కూడా పోవచ్చు. మనిషే పోయాక ఆస్తి ఎందుకమ్మా? అబ్బా, అంత తేలిగ్గా అనకూడదు విక్రాంత్. నీ పెళ్ళాం పోయినా ఆస్తొస్తే అత్తయ్య గారు అనుభవించాలని. షటప్. ఈ విషయంలో నోరు మూసుకోను, నేను గళం విప్పుతాను. ఓ మూలకు వెళ్ళి ఏదైనా మూట విప్పుకో. ఏమన్నాయని రాసిస్తారా మీ జంట? రాసుకుని చదువుకునేంత సమయం లేదు బావగారు. నా చెల్లెలికి ఏ కొంచెం అన్యాయం జరిగినా తను అడిగిన ఆస్తి ఇస్తాను. వదిన, బిడ్డ పోతే 50, తల్లే పోతే ఇంకో 50.
యా మొత్తం ఆస్తి మీకిచ్చేసి నైని విశాల్ వాళ్ళు మళ్ళీ పుండరీనాథం గారి ప్రాంగణానికి పోవాలా? ఎక్కడికి పోతారో మాకు అనవసరం. మా మరదలికి న్యాయం జరగాలని చెప్పాం. సుమన, ఇంకా నీ ఇష్టం. వాయిస్ మాది, చాయిస్ నీది. పెదబాబు గారు అత్తయ్య గారు చెప్పినట్టే మీరు మాట ఇవ్వాలి. ఇదెక్కడ న్యాయమే తల్లి? ఆ, ఇస్తాం. అల్లుడు మావయ్య, నా భార్య నైని చేసే పని మీద నాకంత నమ్మకం. ఇద్దరు ఆడపిల్లలున్న తండ్రిని, అమ్మవారిని నమ్ముకున్న ఆలిని మాటిచ్చి ముంచేయను. మంచే జరుగుతుందని నమ్ముతున్నాను. మాటిస్తున్నాను. నైని, గ్లాస్ ఇవ్వు. నేనే తీసుకుంటాను బావగారు. చావు వస్తుందన్న భయం కన్నా ఆస్తి వస్తుందన్న ఆశ ఎక్కువైపోయింది జనాలకి. రిలాక్స్. తాగావు, అంతకంటే ముందే వాగావు. ఇప్పుడు ఎలా ఉంది? పుదీనా వాసన వస్తుంది. నిన్ను రుచి అడగలేదే బొమ్మ. నొప్పి తగ్గిందా అని అడిగాడు. చిటికెలో తగ్గడానికి అదేమైనా తగ్గిందత్తయ్యా? అమ్మా నొప్పి, అయ్యో నొప్పి, బాబోయ్ నొప్పి అని మళ్ళీ చిట్టి ఇలా చేస్తుంది అని అనుకుంటున్నారా? నైని చెల్లి చిట్కా అంటే జట్కా అలా పరిగెత్తి క్షణాల్లో పని పూర్తి చేస్తుంది. అండర్స్టాండ్? ఏదేమైనా సుమనకి వెంటనే రిలీఫ్ ఇచ్చింది కదా వదినా, అది చాలు. ఇంకెందుకు ఇక్కడే వేలాటం? పద. వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. నేను అసలే ఒట్టి మనిషిని కూడా కాదు. కర్మ కర్మ. అదృష్టవంతులు మమ్మీ, ఆస్తిని కాపాడేసుకున్నారు. నేను అలా బాల్కనీకి వెళ్ళి గాలి పీల్చుకుని వస్తాను. నైని, పిల్లలకి పాలిచ్చావా? 5 నిమిషాలు ఇస్తాను బాబుగారు. అలాగే. ఎంత చిత్రం చేసింది సుమ్మి. పదండి. ఆ, సొమ్మొకరిది, డమ్ ఇంకొకరిది. డమ్మో డమ్మ. ఏంటత్తగారు ఆలోచనలో పడ్డారు? అప్పనంగా రావాల్సిన ఆస్తి రాకుండా పోయిందనా? అడ్డుకున్నది ఎవరో తెలుసా? నా అత్త గాయత్రీదేవి గారు. గాయత్రక్కనా? అవును. ఎలాగో చెప్తాను వినండి. మీరు తీసుకొచ్చిన కృష్ణరాయ స్వాముల వారు పూలు మంత్రించినట్టు విభూతి మంత్రించి మా చెల్లెలికిచ్చారు. మిమ్మల్ని గుడ్డిగా నమ్మినందుకే కడుపులో గుద్దినట్టయింది. మీరేం ప్రయోగం చేశారో గాని తల్లి బిడ్డలకు గనక అన్యాయం జరిగుంటే నా ఆస్తి పోయినా సరే మీ తల్లి కొడుకుల ప్రాణాలు పోయేంత వరకు నేను విడిచిపెట్టేదాన్ని కాదు. సుమనకి ఆశ ఉండొచ్చు, కానీ అది తప్పు అని చెప్పకుండా తప్పు చేయించిన మీరు పెద్దరికానికే మరకలాంటి వాళ్ళు. మరకల్ని ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు. అందుకే
గాయత్రమ్మ గారి ఫోటో దగ్గరికి వెళ్ళి మా చెల్లెలికేం కారాదు అని చెప్పొచ్చాను. నా బిడ్డగా పుట్టిన ఆ మహాతల్లి నా దగ్గర లేకపోయినా ఇంకొకరు తల్లయ్యే అదృష్టాన్ని చేజారనివ్వదు. మహాతల్లి గాయత్రక్కతోనే నీ లెక్క సరి చేస్తాను నైని. చూస్తూ ఉండు. అప్పుడే పడుకుంటూ పోతున్నావా? కబుర్లు చెప్పుకుందామంటే బాల్కనీలోకి వెళ్దాం. గార్డెన్లో అయితే ఇంకా బాగుంటుంది. నీ పిచ్చి మాటలు వినడమే కష్టం, అలాంటిది పిచ్చాపాటిగా ఊసులాడుకోవడం కూడా ఉంటుందా? మరెందుకు నా కోసమే వచ్చినట్టు అడుగుతారు? డిన్నర్ చేయలేదంట కదా నువ్వు? మీరు తిన్నారా? జస్ట్ ఇందాకే ఊతప్పం తిన్నా. కొబ్బరి చట్నీ అదిరిపోయిందనుకో. నువ్వు తినకు, మళ్ళీ కడుపు నొప్పి అంటావు. 2 ఇడ్లీలు లాగించేసి వచ్చాయి. అంటే టిఫిన్ చేస్తే బాగుంటుంది అనకుండా తింటే నొప్పి తిరగబడుతుంది అని అంటున్నారు. అంటే నేను ఆకలితో గింజుకోవాలనా మీ ఉద్దేశం? ఇడ్లీ తినమన్నాను కదా సుమనా. బోడి 2-3 ఇంచుల వెడల్పుండవు, 1 ఇంచు మందం ఉండదు. అసలే నేను పొట్టి మనిషిని కూడా కాను. అంత కొంచెం తింటే నా ఆరోగ్యం ఏమైపోతుంది? నీ ఇష్టం వచ్చినట్టు తిను, నా బుర్ర తినకు. నీ కడుపులో పెరిగేది చుట్టం అనుకోవడానికి కూడా లేదు. ఎవరు గొట్టమో బిగించుకొని ఒట్టి మనిషిని కాను అని తిక్క మాటలు చెప్పకు, నాకు చిర్రెత్తుకొస్తుంది. నా ఆశయాన్ని, కసి ఇచ్చిన గర్భాశయాన్ని పిచ్చిగా పోల్చి మిమ్మల్ని ఏమనాలి? ఏమైనా అనుగాని నీకు పుట్టే బిడ్డకి మాత్రం నేను తండ్రినని మాత్రం చెప్పకు. మీ పేరు చెప్పకపోతే నా పేరు పాడవుతుంది. అక్కడికి నీకేదో గొప్ప పేరున్నట్టు ఫీల్ అయిపోతున్నావు ఏంటి? అయినా నువ్వు బిడ్డని కన్నాక కదా ఈ ప్రస్తావన వచ్చేది. 9 నెలలు పూర్తయితే చాలు. మీరు కాదు కదా ఆ భగవంతుడాగమన్నా నా అదృష్టం ఆగదు. డెలివరీ అయినప్పుడు చెప్పు. చెప్పిన టైంకి అవ్వకపోవటానికి నేనేమైనా ఏనుగునా తిమింగలన్నా? వాటితో పోల్చుకోకు సుమనా, సిగ్గుపడి తినడం మానేస్తాయి. మీ అందరికీ ఆటలుగా ఉంది. ఎందుకంటే నాకు ఆస్తి లేదు కదా. లేకుండా ఏం పోదు. బిడ్డని కన్న రోజే కోటీశ్వరరాల్లాగా పట్టాభిషేకం జరిపించుకుంటాను. ముందు సీమంతం చేసుకో, ఆ తర్వాత మిగతా తతంగాలు చేసుకుందువు గాని. నేను సుఖంగా సంతోషంగా ఉంటే మీకు కడుపు నొప్పి. నైని వదిన సమయానికి స్పందించకపోతే అదే నొప్పితోనే నువ్వు హరి అనేదానివి. అతగడెవరు? ఓ, మనకి పుట్టబోయే బిడ్డకు ముందే పేరు పెట్టేశారా? చిచ్చే, నాతో మాట్లాడకండి. మీరు తిన్న ఊతప్పాన్ని కక్కేసుకుంటారు. నీ అక్కసు వెళ్ళగక్కేదాంతో పోలిస్తే ఇదేం పెద్ద విషయం కాదులే. మంచిది, వస్తాను. మెక్కిరాపో. అమ్మ గాని నేను బ్రేక్ డాన్స్ చేస్తాను. నేను భరతనాట్యం చేస్తాను. యా.
వావ్ ఈడు జోడు భలే ఉంది బాబాయ్. థ్యాంక్స్ హాసనమ్మా. అలా సపోర్ట్ చేయకే హాస్ నాగతేం కాను. చూడ్డానికి సమాంతరంగా ఉన్నారు కదా అత్తయ్య. లుక్ అండ్ ఫీల్ కోసం చెప్పింది హాసిని. అత్తయ్య నేనొకటి అడుగుతాను చెప్తారా? అడుగు. మీది మీకు కనిపించదు, నాకు కనిపిస్తుంది. నాది నాకు కనిపించదు, మీకు కనిపిస్తుంది. హే, ఏం మాట్లాడుతున్నావే పొద్దు పొద్దునే? నువ్వు విప్పేస్తావు పిన్ని. ఏంటే విప్పేది? ఇది పొడుపు కథ దురంధరా. ఏ పేపర్లోనూ చూసి మనల్ని విసిగిస్తోంది. దమ్ము నాకు కనిపించదు కానీ నీకు కనిపిస్తుంది. నీది నాకు కనిపిస్తుంది కానీ నీకు కనిపించదు. అదే ఏంటి? కన్ను బాబు. కళ్ళతో చూడగలం కానీ ఆ కళ్ళని ఎవరికి వారు చూడలేరు. సూపర్ పిన్ని. మా అత్తయ్య వాళ్ళెవరూ చెప్పలేకపోయారు కానీ మీరు సమాధానం చెప్పారు. ఎలా ఉన్నావమ్మా? బావున్నాను నాయని. సుమనా బావున్నావు కదా? అనుమానంగా అడుగుతావేంటి? బ్రహ్మాండంగా ఉంటేను. బృందావనం లాంటి ఇంట్లో అందరూ చందంగానే ఉంటారులే. ఇదిగో తీసుకో, అరిసెలు జంతికలు చేసి తీసుకొచ్చాను. మంచి నూనె వాడేవి కదా? మంచి నూనె చెడ్డ నూనె అని ఉండవు. రేయ్, సుమన ఉద్దేశం క్వాలిటీ ఉన్న ఆయిల్ వాడారా అని. మంచి నూనె అంటేనే వంటకి వాడే నూనెని అర్థం. నా నూనె నీ నూనె, నీ నూనె నా నూనె. ఏహే ఆపు. నా నత్తొచ్చిన దానిలా విసిగిస్తావెందుకు? నూనె గురించి చిట్టి అడిగితే అలా అన్నానత్తయ్య. అత్తయ్య ఇటివ్వండి. హాహా, కమ్మటి వాసన వస్తుంది. క్వాలిటీ ఎలా ఉంటుందో ఇట్టే చెప్పేయచ్చు. బాబుగారు చెల్లెల కన్నా నీకే సపోర్ట్ చేస్తారమ్మా. ఈ ఆయన మనసు బంగారం. మా ఆయన గురించి ఎప్పుడు గొప్పగా చెప్పవే. మంచిగా చెప్తుంటారు కదా సుమనా. పేచి ఎందుకే సుమ్మి? అప్పుడెప్పుడో వచ్చిన మీ అమ్మ నీ మొగుడికి నువ్వింకో పెళ్ళైనా చేసి వారసుల్ని రప్పిస్తానని చెప్పగానే దవడ మీద ఒకటి గుంజి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇదేగా రావడం. పుట్టిన నుంచి అమ్మ అరిసెలతో వచ్చిందంటే ఎంతో ఆప్యాయత ఉందని అర్థం సుమనమ్మా. నేను కూడా కోటీశ్వరాలు అవుతున్నానని తెలియగానే మా అమ్మేంటి మా ఊళ్ళో కొలువై ఉన్న విశాలాక్షమ్మ వారు కూడా కదిలొస్తారు. అలా మాట్లాడుకు సుమనా. నా బిడ్డల భవిష్యత్తు బంగారంగా ఉందని నన్ను గారాబం చేయమని ఎప్పుడూ అడగదు. మీరు బావుండాలి, అప్పుడు నేను బతికుండాలి. నువ్వు నీళ్ళోసుకున్నావని నైని చెప్పగానే తాతయ్య సంతోషపడ్డారు. నేను సంబరపడ్డాను. ఇదిగో తెల్లారుగానే ఇక్కడున్నాను. అత్తయ్య, సుమనని మళ్ళీ కొట్టరు కదా? కడుపుతో ఉన్న ఆడపిల్ల పొరపాటు చేసినా క్షమించాలి బాబు. మోసం చేస్తే? విక్రాంత్, ఆవిడిదే ఊరి నుంచి రావడం నువ్వు ఇబ్బంది పెట్టకు. పర్వాలేదు బాబు. నా చిన్న కూతురు తెలుసో తెలియక చేసిన ద్రోహం ఏదైనా ఉంటే నాతో చెప్పండి.
అబ్బే అది మరీ అంత అన్యాయపు కార్యమేమీ కాదులే శ్యామల. నైనికి 2 పిల్లలున్నా ఒక్కరిని కూడా చెల్లెలికి ఇవ్వలేదు. గాయత్రిని ఇస్తానన్నా తీసుకోలేదు. అనాథ పిల్ల నాకెందుకు? సుమనా